హరిశంకర్ గారిని కలవాలి. ఎవరు మీరు? రోమిల్ కన్నా ప్రెస్ నుంచి వచ్చామని చెప్పండి. ఆల్రెడీ మేము మాట్లాడి ఇక్కడికి వచ్చాం. అవునా? అయితే ఒక్క నిమిషం ఉండండి. సార్, పెద్ద పెద్ద ఆర్డర్లు టైంకి డెలివరీ చేశాము మేము. మాది పెద్ద ప్రెస్. నేను ప్రెస్ చూడొచ్చా? చూస్తారా? అయితే తప్పకుండా. అరే చిన్న, విను. ఆర్డర్ చాలా పెద్దది. సార్కి ప్రెస్ చూపించి తీసుకునిరా. పదండి. Sarabhai 1 2 3 check. Sound okay? సౌండ్ ఓకే. 1 minute. నా ఫేస్ బ్లర్ చేస్తారుగా? ఎన్నిసార్లు చెప్పాలి ఫేస్ బ్లర్ చేస్తామని? ఓకే, డన్. యాక్షన్. నీ పేరేంటి? లలాహీర్. ఈ దెబ్బ ఎలా తగిలింది మీకు? షెడ్లో కింద పడ్డాను. సోను బాబాయ్ ఎలా ఉన్నారు? సోను బాబాయ్ బాబాయే కదా నీకు. ఎలా ఉన్నారు? ఏంటి, ఏమైంది? ఏదైనా మర్చిపోయావా? చాలా కష్టపడ్డాడు మా అబ్బాయి ఈ ఎగ్జామ్కి. అవును, కరెక్టే. సార్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? కోర్స్, ఇంటర్వ్యూ చేసేదే అందుకు కదా. కరెక్టే. సార్, మీ అబ్బాయికి చాలా మంచి ర్యాంక్ వచ్చింది. దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు అయినా కూడా ఆర్టీఐకి ఎందుకు అప్లై చేశారు? ఈ ఆర్టీఐ విషయం మీకెవరు చెప్పారు? మేడం గారు. మేడం, చూపించండి. ఏం చూపించాలి? STF. మా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ ఉండండి. సో హరిశంకర్ గారు, మీ కథను మొదలు పెట్టండి. మీ అబ్బాయితో చెప్పండి, తనకి పక్కాగా వచ్చిన ఆన్సర్సే రాయమని. అలాగే. ఎగ్జామినేషన్ సెంటర్లో ఆన్సర్ షీట్ 50% వదిలేసి ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయమనండి. 50% వదిలేసి ఇవ్వాలా? వదలకపోతే మీకే బొక్కపడుతుంది. వాళ్ళు చెప్పినట్టే నేను మా అబ్బాయిని 50% ఆన్సర్ షీట్ని ఖాళీగా వదిలేయమన్నాను. ఎగ్జామ్ అయిన కొన్ని రోజుల తర్వాత ప్రేమ్చంద్ చెప్పినట్టుగా నేను మా అబ్బాయిని తీసుకుని ఎడ్యుకేషన్ బోర్డుకి వెళ్ళాను. అక్కడ ఇన్విజిలేటర్కి ఇచ్చిన 50% ఖాళీ ఉన్న ఆన్సర్ షీట్ని మళ్లీ నింపాము. ఆన్సర్ షీట్ నింపిన అదే పెన్ తీసుకొచ్చావు కదా? తెచ్చాను సార్. బాబు, తొందరగా మిగతాదంతా నింపేశాయి. బాబు, ఇదిగో దీన్ని ఒత్తిడికి పెట్టుకో. అలా చేయడం వల్లే మా అబ్బాయికి ర్యాంక్ వచ్చింది. ఇదంతా బాగానే ఉంది ప్రేమ్చంద్, కానీ నా ఎంట్రన్స్ క్లియర్ అవ్వాలి. ఇంట్లో నేను మాటిచ్చాను, నేను డాక్టర్ అవుతానని. చేసేద్దాం డాక్టర్, అది పెద్ద ర్యాంకుతో. ప్రేమ్చంద్, కొంచెమైనా సిగ్గుండాలి. రేయ్, నోర్ముయిరా. ఆ శివప్రసాద్కి హై ర్యాంక్ తెప్పిస్తున్నావు, ఇప్పుడు పల్లవికి కూడా నువ్వే తెప్పించాలా ఏంటి? అరే, నీ పని చూసుకోరా. ఏదో ఒక రోజు నీ టైం వస్తుంది. మా అబ్బాయి ఎలాగైనా మెడికల్ క్లియర్ చేసేవాడు, కానీ నా స్వార్థం వల్ల వాడి కెరియర్ పాడవకూడదు. STFతో మీరు కోఆపరేట్ చేస్తే ఈ విషయం బయటికెళ్ళదు. ప్లీజ్,
మీరు మా కాల్ కోసం వెయిట్ చేయండి. ఇంత పెద్ద తప్పు చేశాక కొంచెమైనా కష్టపడాల్సి ఉంటుంది. సార్ మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, సోను బాబాయ్ ఎక్కడున్నాడు నాకు నిజంగా తెలీదు. చాలా రిస్క్ చేసావు ఆదిత్య, బై ఫాలోయింగ్ దట్ చాప్ టు ద ఇలాకా. యూ షుడెంట్ హ్యావ్ డన్ దట్ ఆదిత్య. నాకు విద్య గురించే టెన్షన్గా ఉంది. తన్ని ఎలాంటి పరిస్థితుల్లో వదిలేసి వచ్చానో నాకే తెలుసు, కానీ నా మీద కోపం తన మీద చూపిస్తాడేమో అని భయంగా ఉంది. ఐ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ ఎనీ కాస్ట్. ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్. అందుకే నేను ఒక టీంని పంపించాను ఆ ప్లేస్కి. లెట్స్ సీ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ దాట్. మ్యామ్, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్. వాడు చిన్న పిల్లడు, ప్లీజ్. విక్రమ్ స్టాప్. విక్రమ్ స్టాప్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మేడం మా అమ్మ ఇంకా నాకు 2 చెల్లెలు ఉన్నారు మేడం. మీ నాన్న? నాన్నగారు లేరు మేడం. ఏం చదువుకున్నావు నువ్వు? బెట్రిక్ పాస్ మేడం. ఆదిత్య, నోట్ ఫ్రమ్ హిమ్. ఈ దాసు గ్యాంగ్లో ఎందుకు చేరాలనుకున్నావు నువ్వు? డబ్బులు సంపాదించాలి మేడం. ఈ ప్రెస్లో పనిచేయడం నాకు అస్సలు నచ్చలేదు మేడం. అది నేను సోను బాబాయ్ దగ్గర చాలా డబ్బులు చూశాను, అందుకే నాకు కూడా డబ్బులు సంపాదించాలని ఉంది మేడం. ట్వంటీ 21 years. మెట్రిక్ పాస్ అయ్యావు. ఎప్పుడైనా పోలీస్ అవ్వడం గురించి ఆలోచించావా? నిన్ను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ చేయించగలను. అప్పుడు నిన్ను చూసి మీ అమ్మగారు ఎంత సంతోషిస్తారో తెలుసా? సరే వదిలే. లేదు మేడం, నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను మేడం. అవును, మీ సోను బాబాయ్ దాసు గ్యాంగ్లో ఏం చేస్తూ ఉంటాడు? మేడం, దాసు అన్న అఖ్తరి అన్న లేకపోతే సోను బాబాయ్దే మొత్తం హవా నడుస్తుంది మేడం. కానీ సోను బాబాయ్ నన్ను చాలా అనుమానిస్తుంటాడు మేడం. అది చెప్పు. మేడం, అది అడ్మిట్ కార్డ్ ఇంకా స్టేషనరీ పనులు సోను బాబాయ్ మాకు ఇస్తాడు కదా. అయితే మా సేటు దానిలకి బోనస్ ఇస్తాడు, కానీ అందులోంచి కూడా మా సోను బాబాయ్ కొంచెం తీసేసుకుంటాడు మేడం. ఇంకా మేడం, ఆ డబ్బులతో మా సోను బాబాయ్ ఏవో చెడ్డ పనులు చేస్తుంటాడు మేడం. కూర్చో. మీ సోను బాబాయ్ అండ్ దాసు షెడ్ వదిలేసి ఎట్టెళ్ళుంటారు? రే గంగు, ఏం చేస్తున్నావురా? ఏమైంది సోను అన్నా? రే పిచ్చోడా, విజిలెందుకు కొడుతున్నావురా? చిన్న పిల్లాడినా నాకు విజిల్ కొట్టి పోయించడానికి? నేనెక్కడ కొట్టా అన్నా? నువ్వు కాదా? నువ్వు కాకపోతే మరెవర్రా? రే నువ్విక్కడేం చేస్తున్నావురా? బాబాయ్ నడు. బాబాయ్ బాబాయ్ నేను చెప్పేది విను. జిప్ ఇరుక్కుపోయిందిరా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదు బాబాయ్, నీకోసమే వచ్చాను, నేను తీసుకుని వెళ్తాను. నీకేమైనా మెంటలా? ఆ మెంటలో ఉన్నాయి, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. బాబాయ్ నా మాట విను, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం బాబాయ్. ఎక్కడికి వెళ్ళేది? పోలీసులో జాయిన్ అవడానికి, మన ఇద్దరం వెళ్ళడానికి నేను ఫామ్ కూడా ఫిల్ చేసేసాను బాబాయ్. బాబాయ్ దయచేసి నా మాట విను బాబాయ్, ప్లీజ్. పిచ్చి నా పడక,
ఈ జీప్ పట్టేయకుండా ఉంటే చెప్పేవాడిని నీ సంగతి. పో ఇక్కడి నుంచి పో. బాబాయ్ దయచేసి నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బాబాయ్, అప్పుడే మనం బతకగలం. ఈ చొక్కా ఎవరిచ్చారా నీకు? బాబాయ్ ఆ? బాబాయ్ నాకు తెలియదు బాబాయ్. బాబాయ్ చల్, ఇంకా ఇక్కడి నుంచి. అన్నా, పోలీసులు వచ్చారు. అన్నా, అన్నా పోలీసులు వచ్చారు. ఏం వాగుతున్నారా? ఎలాగో వచ్చేశారు కదా, వాళ్ళ సంగతి మనం చూసుకుందాం.